మీరు మా బావ పేరు మీద అర్చన చేయించారా? అవును మేడం, ఆయన పేరు మీద మేమే పూజ చేయించాం. అయినా మీరు నా పేరు మీద ఎందుకు చేయించారు? ఇన్ని రోజులు వైభవంగా వెలిగిపోయిన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎవరు కొనుక్కుంటారో వేరెవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా మా భవిష్యత్తు అంధకారం అయిపోతుందన్న టైంలో మళ్ళీ మీరే వచ్చి ఆ కంపెనీని తీసుకున్నందుకు మాకు చాలా ఆనందం కలిగింది సార్. సార్, మీరొచ్చి మన కంపెనీ తీసుకున్నారు అని మన కంపెనీ అంటే గిట్టని వాళ్ళు చాలా కుట్రలు చేస్తున్నారు సార్. అవును సార్, వాళ్ళ వల్ల మీకు ఎలాంటి అపాయం కలగకూడదని ఆ దేవుడి దగ్గర మీ పేరు మీద అర్చన చేయించాం సార్. ఎవరు ఏం చేశారు? అసలు ఇంతకీ ఎవరు అతను? ఏమో మాకు తెలియదు సార్. అతని గురించి తెలుసుకోండి. అతని వివరాలు ఏమైనా తెలిస్తే వెంటనే నాకు తెలియజేయండి. అలాగే సార్. ఎవరి ప్రలోభాలకి లొంగకుండా మా వైపు నిలబడినందుకు మీకు చాలా థ్యాంక్స్. సార్, మీరు మాకు థ్యాంక్స్ చెప్పడమేంటి సార్? ఎందుకంటే మా నాన్నగారి దగ్గర నుంచి నా వరకు మీ కంపెనీలోనే పనిచేస్తున్నాం సార్. ఇన్నాళ్ళు మేము సంతోషంగా బతికామంటే దానికి కారణం మీరు, మీ ఫ్యామిలీయే సార్. మీకు అన్యాయం చేయాలని కానీ నష్టం కలిగించాలని కానీ చూస్తే మేమెందుకు ఊరుకుంటాం సార్? మీరు కూడా జాగ్రత్తగా ఉన్నాను సార్. సరే, మనం ఆఫీస్లో కలుద్దాం. అలాగే ఉంటాం సార్. అమ్మా, పండు ఎక్కడా? విహారీ, ఆగరా ఒక నిమిషం. అమ్మా, ఏంటమ్మా? ఈరోజు నీ పుట్టినరోజు. నీ పేరు మీద అర్చన జరిపించాలి. ఏమీ మాట్లాడకుండా ఉండు. అమ్మా,